హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదు సాంగ్ యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్గా మిమ్మల్ని నవ్విస్తూ ఆనందింపజేస్తూ చిన్న చిన్న వీడియోలు, వంట వీడియోలు, అది కూడా మీరు తినడానికి బాగా పనికొచ్చే వీడియోలు చేస్తున్నాము. ఈ రోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ మీ అందరి కోసం మనం ఏం చేస్తున్నాం మీ అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే మా పిల్లలకి కొంచెం వెరైటీగా చేయాలని చెప్పేసి నేను చూస్ చేసుకున్న ఐటమ్ వచ్చేసి పాలకూర ఉల్లికారం. పాలకూర ఉల్లికారం ఐటమ్ పేరు అదే. అంటే పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ సరిగ్గా తినాలి కాబట్టి అలా చేస్తే తింటారు అని చెప్పేసి చేయాలనుకున్నా. లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది మా పిల్లలు తినారనమాట, అన్ని తీసేసి పడేస్తారు. ఈవెన్ టమాటోస్, ఆనియన్స్ ఏం వచ్చినా కూడా ఓన్లీ ముద్దపప్పు మాత్రమే మంచి తింటారు వాళ్ళు. ముద్దపప్పు చేస్తే మనం చాలా బాగుంటది. మంచిగా చేస్తే నాకు కూడా తినాలనిపిస్తుంది. ముద్దపప్పు, నెయ్యి, టమాటా, ఊరగాయ పచ్చడి పక్కన పెడుతుంది. అది ఒకసారి చేసి చూపిస్తాం మీకు. సో ఈరోజు మంచి రెసిపీ కానీ మరి ఐటమ్స్ రెడీ ఉన్నాయా? చాలా సింపుల్ అండ్ ఈజీ. అది ఈజీ మెథడ్ చాలా. అవునా, ఒకసారి చూపించేసి. 5 minutes లో అయిపోతుంది. అవునా, 5 minutes లోనా? అయితే నేను ఒకసారి పిల్లలు ఏం చేస్తారో చూసి వస్తాను. ఈ లోపు నువ్వు ఐటమ్స్ ఒకసారి చూపించే వాళ్ళకి. ఏమేమి తీసుకుంటున్నాం? ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం. కారం కూడా వేయాలా? కొద్దిగా సాల్ట్, కొంచెం మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను. అంతే అండి, ఉల్లికారం కోసం ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రమే. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కెమెరామెన్కి చేతులు కాలేటట్టు వంటలు. పచ్చి స్మెల్ పోయే వరకు నీట్ గా వేయించుకోవాలి. తర్వాత పాలకూర యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చూస్తుంటే నోరు ఊరట్లేదంట వాడు చెప్తారు. సో ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అడుగుతుంది ఏంటంటే చక్కగా మీ ఫ్యామిలీ తోటి మీరు వీడియోలు చేస్తారన్న, అవన్నీ మిస్ అవుతున్నాము. దయచేసి లాంగ్ వీడియోస్ పెట్టండి అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో పెడుతూ బాగా ఫేమ్ అయ్యాము. ఇన్స్టాగ్రామ్లో మంచి వ్యూస్ వస్తున్నాయి కూడా. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు ఇచ్చిన ఫాలోయింగ్, వ్యూవర్షిప్ మళ్ళీ నాకు ఇచ్చేయండి. చెప్పు, మాట్లాడు. హాయ్ గైస్. ఎస్, మా మమ్మీ ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుందో చెప్పనా? ఉల్లికారం పాలకూర. థ్యాంక్స్ గైస్. తింటావా? మంటుంది, ఆకలిస్తుంది. ఇలా కూర్చున్నావు అంటే నా లెగ్ మీద కూర్చున్నావు. చూడండి. చికెన్ మంది ఓకేనా గైస్? కూర లైక్ కొట్టండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి లైక్ కొట్టండి. ప్రిపరేషన్ ఒక పక్కన అవుతుంది. ఈరోజు ఉల్లికారం పాలకూర మొదటిసారి అనంతపురం స్టైలే కదా నేను తినబోతున్నా. ఇంతకుముందు చేయలే. ఈమె వంటలు స్టార్ట్ చేసినప్పుడు కొత్త కొత్త వెరైటీలు చేస్తుంది. చేస్తూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు. ఫ్రెండ్స్ అలానే అంటాడు తను. ఏం తినట్లే అంటాడు. రాను నేను రోజుకి అందంగా తయారవుతున్నాను. ఎందుకో నాకు తెలియట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే లేననే నవ్వుతున్నావు.
అందంగా లేదు. చాలా అందంగా ఉన్నావు ఆనందం, హీరోలాగా ఉంటావు. ఇప్పుడు అల్లారు పొగిడితే ఆ కిక్కి ఫుల్ బాటిల్ తాగినా రాదా కిక్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది తెలుసు. నిజంగానే బాగుంటుంది మా ఆయన, నాకు చాలా నచ్చుతుంది. వైఫ్ అందరికి నచ్చినా నచ్చకపోయినా నాకు అసలు అవసరం లేదు. నీ కళ్ళు నీళ్ళ సముద్రం, నీళ్ళ కదా నీలి సముద్రం కదా. నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. వాళ్ళకి గొప్ప అంతే కదా. మెయిన్ అందం కాదు ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్. ఆ మనసు మా ఆయనకు ఉంది. ఎస్, చాలా మంచివాడు, చాలా హార్డ్ వర్కర్ కూడా. ఫ్యామిలీ కోసమే కష్టపడుతుంటాడు. తనది కూడా ఏజ్ చాలా చిన్నదే. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. ఫ్యామిలీ 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 కష్టపడుతూనే ఉంటాడు. అలా ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. సెల్ఫ్ ఎంజాయ్ చేసి అట్లా అలా చేస్తూ ఉంటారు. తను షూటింగ్ అయిపోతూనే ఇంటికి రావడం, మమ్మల్ని చూసుకోవడం అది సరిపోతూ ఉంటుంది. ఇండస్ట్రీ కదా, ఏమేమో చేస్తుంటారు అదేదని చాలా బయట మాట్లాడుకుంటాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. వెయిట్ ఫర్ ఇచ్చేద్దాం ఉన్నాను కదా మన ఇద్దరు. ఎస్. మా ఆయన మెడిటేషన్ చేస్తున్నాను. నువ్వేంటి నాన్న సన్నగా అయ్యావు, నేనే లావ్ అయ్యాను. కవుదాం డైటింగ్ చేసేటోడేమో లావ్ కనిపిస్తున్నా కెమెరా కట్టుకు వచ్చేవారికి, ఈమెమో సన్నగా కనిపిస్తుంది నాకు. నేను 24 hours తింటూనే ఉంటా కాబట్టి సన్నగా అనిపిస్తుంది. నేను 24 hours తింటూనే ఉంటా కాబట్టి సన్నగా అనిపిస్తుంది. ఓకే ఓకే, పని చేసావు కదా నా మీద. కొంచెం సైడ్ వస్తాను. ఎస్. ఫ్రెండ్స్, ఐ థింక్ ఇది బాగా అలానే వస్తుంది. వాటర్ అన్ని ఇంకిపోయే వరకు అలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆఖరికి ఇదేదో కిచిడి అయ్యింది. ఇలానే ఉంటది. అవునా? ఫస్ట్ నువ్వు తిన్నా. ఉల్లికారం పాలకూర చూస్తుంటే నోరు ఊరేటట్టు ఉంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, అలా ఉంటుంది. మా ఆయన పేర్లు పెడతాడు, మరి మొత్తం కంప్లీట్ చేసి తనే ఎవరికి లేకున్నట్టు ఫినిష్ చేసేస్తాడు. అవునా? ఈ వీడియోకి నేను సాహసం చేయలేదు. మంజు అయితే టేస్ట్ సూపర్ అంటుంది. కలిపితే కూడా బాగా అనిపిస్తుంది. నాకు కూడా ఒక ముద్ద తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్, టేస్ట్ చేయబోతున్నా ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అదిరిపోయింది మంజు. కామెంట్ చేశాను కానీ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లికారం అనంతపురం సైడు చాలా ఫేమస్. దోశల్లో ఎక్కువ వేస్తారు, కానీ ఉల్లికారం పాలకూర ఫ్రై ఉంటుందని నాకు తెలియదు. నాకు వారంకి ఒకసారైనా చేసి పెట్టాలి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, సరేనా? చెప్పు చిన్ను, చెప్పు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, ఏమన్నా కొట్టండి సార్. బాయ్ బాయ్.